ప్రతి ఉదయకాల సమయంలో అనుదిన వాక్య ధ్యానాన్ని ప్రభు యొక్క సన్నిధిలో అనేక మంది ప్రభు బిడ్డలు వినాలి అనే ఉద్దేశంతో అనుదిన ఆహారముగా ఈ వాక్యాన్ని చాలామందికి అందించాలి అనే ఉద్దేశంతో చాలామంది ప్రభు బిడ్డలు ఆయా స్థలాల్లో ప్రాంతాల్లో ఉంటూ అనేక మంది ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యం కొరకు ఆశ కలిగి చాలామంది ప్రభు బిడ్డలు వినుచు ఉంటున్నారు. వారందరిని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచన భాగం. ఈ ఆదికాండం 1:3లో మనం వాక్యాన్ని చూడగలిగితే దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని మాట ఏ విధంగా వ్రాయబడింది అని మనం చూడగలిగితే, దేవుడు వెలుగు ఈ మనుషుల కొరకు దేవుడు ఆయన సృజించి ఆయన కలుగు చేశాడు. మానవాళికి అవసరమని, మానవునికి వెలుగు కావాలి కనుక మనుషుని కొరకు దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవాది దేవుడే వెలుగును కూడా ఈ మనుషుని కొరకు దేవుడు కలుగు చేశాడు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేనే లేదు. దేవుడు వెలుగును మనుషుల కొరకు, మానవాళి మేలు కొరకు ఆయన కలుగు చేశాడు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. అందుకని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచన భాగం. ఈ 45:7లో వాక్యములో మనం చూడగలిగితే దేవుడు వెలుగును కలుగు చేశాడు అని అక్కడ భక్తుడు వివరంగా వ్రాస్తూ ఉంటున్నాడు. దేవుడు అంధకారంలో కూడా వెలుగును ప్రభు కలుగు చేస్తాడు. సమాధానాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే, నేనే ఇవన్నీ చేసేవాడిని అని చెప్పి దేవుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు కలుగు చేయకుండా, దేవుడు ఏర్పాటు చేయకుండా, దేవుడు పుట్టించకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా కలుగులేదు అని మనము గమనించాలి. ఈ సమస్తం కూడా దేవుని యొక్క సృష్టి, ఆయన చేసినవే, ఆయన పలికితే కలిగినవే అని ఈరోజు మనము తప్పనిసరిగా గమనించాలి. ఈ విశ్వంలో దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఈ మానవ జీవితంలో, ఈ మనుషుని జీవిత మనుగడలో దేవునికి అసాధ్యమంటూ ఏది కూడా లేనే లేదు. కనుక ఈరోజు ఒక వ్యక్తి ఏమి గ్రహించాలి అని మనం చూడగలిగితే, దేవుడు వెలుగునే కలుగు చేశాడు కనుక వెలుగునకు దేవుడు అధికారి, దేవుడు పెద్ద నాయకుడు అని మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. మరొక వాక్యం మనం చూడగలిగితే 1 యోహాను పుస్తకం 1వ అధ్యాయం 5వ వచన భాగం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. మేమాయన వలన విని మీకు ప్రకటించు సువర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. మేము ఆయన ద్వారా విని మేము ప్రకటించు సువర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు అనంటూ, ఆయన యందు చీకటి ఎంత మాత్రము కూడా లేసమైనను కొద్దిగైనను లేదు. దేవుడు వెలుగు స్వరూపి, ఆయనే వెలుగై ఉన్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఈ మాట ఆ విధంగా వ్రాయబడి ఉంది. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. మనుషుల కొరకు దేవుడు వెలుగును కలుగు చేశాడు. అయితే తన భక్తులు అంటున్న మాట మనం వాక్యంలో చూడగలిగితే, మేము ఆయన వలన విని ప్రకటించు మీ యొక్క సువార్త ఏంటి అని మనం చూడగలిగితే, దేవుడే ఆయన వెలుగై ఉన్నాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. దేవుడు ఆదిలో కలుగు చేసిన వెలుగు మానవ ప్రపంచానికి, జీవిత విధానానికి, మనుషుని జీవన శైలి విధానానికి ఆ వెలుగు ప్రపంచంలో ఎంతో దోహదపడుతూ ఉంది. అయితే
ఈ మొదటి యోహాను పత్రిక ఈ 1:5 మనము చూడగలిగితే దేవుడే వెలుగై ఉన్నాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు యోహాను భక్తులు ఈ మాట చెప్పాలి అని మనం చూడగలిగితే, మేము ఆయన వలన విని ప్రకటించు సువార్త ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా సువార్తలో వెలుగుంది, దేవుని మాటలో వెలుగుంది. సువార్త అనే దేవుని మాటలో వెలుగుంది. అందుకనే యోహాను సువార్తలో వాక్యం అంటున్న మాట ఏంటంటే, నిజమైన వెలుగు లోకములోనికి వచ్చును కానీ లోకములో చీకటి ఉన్నందున లోకము వెలుగును గ్రహింపలేదు అని వాక్యములో ఆ విధంగా వ్రాయబడి ఉంది. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని కూడా ఆ వెలుగు వెలిగిస్తూ ఉంది, వెలిగించుచు ఉన్నది అని ఆ మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయనలో చీకటి లేదు కాబట్టి దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు ఎందుకొరకు మనకు ఉపయోగపడుతుంది అని మనం చూడగలిగితే, మన జీవితం పాపపు సంబంధమైన అంధకారంలో, చీకటిలో, అగాధములో ఈరోజు మన జీవితం ఉంటే, ఈ మనుషుని జీవితంలో దేవాది దేవుని వెలుగు ఆ క్రీస్తు వెలుగు ఈ మనుషుని జీవితంలో ప్రకాశింపచేసి దేవుడు ఈ మనుషుని వెలిగించి ఈ మనుషుని జీవితంలో ఉన్న ఆధ్యాత్మికమైన అంధకార క్రియలు, కార్యాలు, చీకటి, అవిధేయత, పాపపు సంబంధమైన కార్యక్రమాలు ఇవన్నీ ప్రభు తొలగించాలి అని చెప్పి దేవుడే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు అని మనము గ్రహించి ఆలోచించాలి. మనం ఇంకా వాక్యములో చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ భాగం, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ భాగంలో ఏముంది అని మనం చూడగలిగితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అనే ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి లోకములో ప్రకాశమానంగా వెలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశించుచున్న ఆ వెలుగును లోకములో చీకటి ఉంది కనుక చీకటి వెలుగును గ్రహింపలేదు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. అనగా ఇక్కడ లోకమంటే ఎవరు అని మనం చూడగలిగితే, లోకమంటే మనుషులే, లోకమంటే మానవులే. ఈ మనుషుల మీద దేవుడు అనబడే ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంది, ఆ వెలుగు విరజిమ్ముతూ ఉంది. అయితే ఈ మనుషుల మీద చీకటి, పాపపు సంబంధమైన అగాధం లేక అంధకారం ఉన్నందున ఈ మనుషుడు ఆ వెలుగును గ్రహించలేదు అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభులు వారు తన చక్కని సువార్త మాటల్లో ఒక మాటను ఆయన చెప్పగలిగి ఉన్నారు. అనగా మనము లోకానికి వెలుగని, మనందరినీ ప్రభు లోకానికి వెలుగుగా చేయటానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి మనసును కూడా ఆయన వెలిగించుచున్నాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. లోకము కొరకు పంపబడిన వెలుగు వేరు, లోకము కొరకు దేవుడు చేసిన వెలుగు వేరు. అయితే ఈ మనుషుని జీవితంలో ఆత్మ సంబంధంగా ఈ మనుషుని కొరకు దేవుడే వెలుగై ఉన్నాడు కనుక, వెలుగై ఉన్న ఆ దేవుడు ఈ మనుషుని యొక్క అంధకార సంబంధమైన క్రియలు దేవుడు తొలగించడానికి, ఈ క్రియలను దేవుడు రూపుమాపటానికి దేవాది దేవుడే ఈ లోకానికి అనే వెలుగుగా వచ్చి మన మీద తన వెలుగు, కాంతి, ప్రసన్నతను ఆయన ప్రచురింప చేయాలి అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆయనే మన మీద ప్రకాశించినట్లయితే, ఆయనే మన జీవితంలో ప్రకాశించినట్లయితే, ఆయనే మన బ్రతుకులో ప్రకాశించినట్లయితే, ఆయనే మన జీవితంలో వెలుగుగా ఉంటే మన జీవితం అంతా కూడా వెలుగుమయముగా మార్చబడుతుంది. అనేక మందికి మనం వెలుగుగా జీవించడానికి
దేవుడు సహాయం చేస్తాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో ఇంకా మన జీవితంలో, మన బ్రతుకులో ఇంకా ఆత్మ సంబంధమైన చీకటి, అవిధేయత, పాపం ఉందేమో ఈరోజే ప్రభు సముఖానికి వెళ్ళి, దేవా నన్ను వెలిగించండి, నన్ను అనేక మందికి వెలుగుగా మార్చండి నాయన, మీరు వెలుగు కలుగునుగాక అని చెప్పిన వెంటనే వెలుగు కలిగింది. ఈరోజు అదేవిధంగా నాయన, నా జీవితంలో ఉన్న ఆ యొక్క చీకటి, పాపపు, అంధకార క్రియలు అన్నీ కూడా నాలో నుండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే విధంగా నాలో ప్రభా వెలుగు కలగాలి అని ఒక మాట చెప్పండి ప్రభా అని మనము దేవుణ్ణి ఆ విధంగా అడిగినట్లయితే దేవుడు చెప్పిన వెంటనే మన జీవితంలోనికి వెలుగు వస్తుంది. మనం వెలిగించబడతాం, మనము ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రభు మన వినికిల్లో ఫలింపు చేసి దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.